దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నా. ఈరోజు 112వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. ఇప్పుడు ఈ 112వ ఎపిసోడ్లో భవిష్యత్తు గురించి చెప్పగలిగిన దేవుడు ఒకే ఒక దేవుడు. అటువంటి దర్శనాల ద్వారా నాకు అనేకమైనటువంటి ఒక 38 దర్శనాలు దేవుడు చూపించాడు. ఇంకా ఎక్కువే ఉండవచ్చు కూడా. 38 దర్శనాలు దేవుడు భవిష్యత్తులో జరగాయి చూపిస్తే అన్నీ నెక్స్ట్ డే ఒకటి తర్వాత ఒకటి అట్లా రకరకాలుగా జరిగిపోయినాయి ఉంటే మొట్టమొదటి దర్శనం చెప్పేశాను నేను. మా తమ్ముడు గారింట్లో రేపు జరిగేటువంటి ఒక సంఘటనని దేవుడు చూపిస్తే అది మీకు కూలంకషంగా కిందసారి 2 ఎపిసోడ్స్లో కూడా అది వెళ్ళింది. అంటే దేవుడు దీన్ని ఎంత స్పష్టంగా చూపించగలిగిన దేవుడు ఒక ఆయనే మరి యెషయా గ్రంథంలో ఆ మాటలే చెప్పాడు. 44వ అధ్యాయం 41వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, ఇదిగో నాలాగా రేపు జరిగే సంఘటన చూపించగలిగిన వాడు ఇంకెక్కడైనా ఉంటే నాకు చూపించండి. నేను ఒక్కడనే దేవుణ్ణి, ఇంకొక దేవుడు లేడు. ఎందుకు అంటే నేనే చూపించగలను, ఇంకెవ్వరు చూపించలేకపోతారంటే వాళ్ళు దేవుళ్ళు కారు, నేను మాత్రమే దేవుణ్ణి అని దేవుడే స్వయంగా యెషయా గారి నోటి ద్వారా పలికిచ్చారు. కాబట్టి అది నిజమే అని ఇప్పుడు నేను రుజువు చేయబోతా ఉన్నా. ఎట్లా అనేది ఒకటి ఫస్ట్ పాయింట్, ఇట్లా ఒక దర్శనం మా తమ్ముడు గారి ఇంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఆ తర్వాత ఒక దర్శనానికి వస్తా. 26/9/2012 అంటే నేను 2012 అక్టోబర్లో బాప్తిజం తీసుకున్నా. దానికి ఒక నెల ముందే వచ్చిన దర్శనం ఇది. అప్పటికి నాకు ఎన్ని దర్శనాలు వచ్చాయని చెప్పిన 9 దర్శనాలు వచ్చేసినాయి. అప్పటికే బాప్తిజం తీసుకోకముందే. అవన్నీ రిలవెన్స్ లేదు కాబట్టి చెప్పట్లా. చాలా దర్శనాలు క్యారెక్టర్ మీద, ఎలా ఉండాలి, నన్ను ధరించుకోవాలి, నాలాగా ఉండాలి, అట్లాంటి క్యారెక్టర్ మీద చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకునేది ఏంటి అంటే భవిష్యత్తు గురించి ఏమి ఉన్నాయా అనేవి నేను వెతికితే అటువంటి 38 పైన వచ్చేసినాయి. అవి మీకు 2Kగా అట్లా చదువుకుంటూ వెళ్ళిపోతా. తర్వాత 2-3 ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే ఇప్పట్లో అయ్యే పని కాదు. కాబట్టి వరుసన చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థమవుతుంది. ఓహో ఇది ఇన్సిడెంట్, ఇది ఫలానా ఇన్సిడెంటు, ఫలానా తేదీన నాకు చూపించబడింది, అది ఫలానా తేదీన అమలుపరచబడింది. ఇది చెప్తా ఉంటాను నేను. ఇప్పుడు జరిగింది ఏంటి అంటే తేదీ చెప్తున్నా, 2012 సెప్టెంబర్లో 26/9/2012. ఏంటి దర్శనం? నా దర్శనం నంబర్ బుక్లో 9వ నంబర్. అది ఒక తెల్ల చొక్కా తొడిగేశారు నాకు. అది అంత పెద్ద దర్శనం. దాంట్లో ఒక తెల్ల చొక్కా, ఒక ఆయన నాకు తెల్ల చొక్కా తొడిగేశాడు. అది అంతేకాకుండా నాకు ఒక బాక్స్ ఇచ్చాడు. దాంట్లో 14 ఐటమ్స్ ఉన్నాయి. ఇవి మీ జీవితంలో అన్నీ పనికి వస్తాయి అని చెప్పి నాకు ఇచ్చాడు ఒక ఆయన. ఆ 14 ఐటమ్స్లో ఒక ఐటమ్ నాకు గుర్తు తెలుస్తుంది, చిన్న తాళం కప్ప, తాళం చెవి. మిగతా అన్నీ భలే ఉన్నాయి, ఇవన్నీ నాకు పనికి వస్తాయి అనుకుంటున్నా. అంటే నాకు ఏవో 14 తలాంతులు దేవుడు ఇచ్చినట్టు నాకు అర్థమైంది. ఏ రకమైన తలాంతులో నాకు తెలియదు. ఎప్పుడు ఇంకా బాప్తిజం తీసుకోకముందే తెల్ల చొక్కా తొడిగేశాడు ఆయన. దేవుడు వచ్చి తెల్ల చొక్కా తొడిగాడు అంటున్నావు కదా, దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటారు కొంతమంది. దేవుడు కాదు, ఒక ఆయన, ఒక సన్నపాటి గడ్డ ఉంది ఆయనకి. ఆయన మన భాష రాదు, హిందీ ఆయనలాగా కనపడుతున్నాడు. రైలు ప్రయాణం చేస్తుంటే బెర్త్లో నాకు ఎదురుగా కూర్చున్నాడు, నాతో పరిచయం చేసుకున్నాడు. ఒక చిన్న బాక్స్ తీసి ఇదిగోండి మీకు ఇస్తున్నా, మీరు తీసుకోండి అని ఇచ్చాడు. 14 ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో. ఆ 14 ఐటమ్స్లో మీకు బాగా పనికొస్తే ఒక వస్తువు ఎట్లా ఉంది, మిగతా నేను చలి బాగున్నాయా నాకు పనికొస్తాయి అనుకుంటున్నా, కానీ అవేంటో నాకు తెలియట్లా. అది తీసి దగ్గర పెట్టుకున్నా. తెల్ల చూస్తే ఒంటి మీద తెల్ల చొక్కా ఉంది. ఇదేంటి, నేను వేసుకొచ్చింది తెల్ల చొక్కా కాదు కదా, తెల్ల చొక్కా ఉందేంటి అని చెప్పి నేను అనుకుంటున్నా. మేలుకొచ్చింది. తర్వాత అర్థమైంది. తెల్ల చొక్కా తొడిగారంటే నువ్వు నా సేవకి నేను నిన్ను అభిషేకించాను హో అన్నాడు. ఎప్పుడు? ఇంకా బాప్తిజం తీసుకోకముందే. చర్చికి వెళ్తున్నాను, ఇక నెక్స్ట్ మంత్లో బాప్తిజాలు తీసుకోవాలి. చూపించాడు. నేను అభిషేకిస్తున్నాను అబ్బాయి, నీకు పని అప్పచెప్పదలుచుంది. ఏంటి అభిషేకం పాస్టర్? కాదు, తర్వాత తెలిసింది. నువ్వు ఒక ఇవాంజలిస్ట్, సువార్థికుడుగా ఉండాలి అని చెప్పేశాడు. కాబట్టి ఆ సువార్థికుడిగానే స్థిరపడిపోయావు.
2018లో ఆథరైజ్డ్గా ఒక పాస్టర్ గారి ద్వారా ఒక సువార్థికుడిగా పాస్టర్గా కూడా నేను అభిషేకం చర్చిలో పొందటం జరిగింది. అంటే 2012లో ఒక దర్శనం చూపిస్తే ఏమని, నిన్ను నా సేవకుడుగా ఏర్పరచుకున్నానని 2012లో చూపిస్తే 2018లో ఆథరైజ్డ్గా 6 సంవత్సరాల తర్వాత పాస్టర్ గారు నన్ను తైలాభిషేకం చేసి ఒక పాస్టర్ గారు సువార్థికుడిగా నన్ను అభిషేకించారు. మా గ్రామం పక్కన గోలివానిపాలెం అని ఉంటుంది, అక్కడ ఆ చర్చిలో గుమ్మళ్ళ రాజు గారు ఆయన పాస్టర్ గారి చేతి మీదుగా నేను ఆ అభిషేకం పొందటం జరిగింది. కానీ ముందుగానే ఏం చూపించాడు దేవుడు? తెల్ల చొక్కా తొడిగేశాడు. అంటే నీవు సేవకుడుగా అభిషేకింపబడబోతున్నావు, ఒక సువార్థికుడిగా అభిషేకింపబడబోతున్నావు అని భవిష్యత్తు గురించి చూపించాడు. నిజంగా అది చూసినప్పుడు ఇది నిజమవుతుంది అనుకుంటామా? చర్చికే వెళ్ళటం బిగిన్ కాలేదు, మనం బాప్తిజమే తీసుకోలేదు. బాప్తిజం తీసుకునే వ్యక్తికి సేవకుడుగా అభిషేకం వచ్చేస్తుందా అంత తేలిగ్గా? ఎట్ట వస్తుంది అనుకున్నాం, వచ్చేసింది. 2018 6 సంవత్సరాల తర్వాత నెరవేర్పు జరిగింది. ఆ తర్వాత 9/10/2013లో తర్వాత ఒక సంవత్సరానికి వచ్చింది. దీనికి నా పుస్తకంలో దాని సంఖ్య 14వ సంఖ్యగా చెప్పుకోవటం జరిగింది. ఇక ఇది టూకీగా చెప్తున్నా, టూకీగా చెప్తే మీకు అర్థమైపోద్ది. ఇట్లా చెప్పగలిగిన దేవుడు ఉండాలి. నేనేదో పెద్ద వేరుశెనక్కాయల బస్తా, ఇప్పుడు మా ఊర్లో వేరుశెనక్కాయలు పండుతాయి, మరి ఎట్లాగన్నా కానీ నాకు వేరుశెనక్కాయల బస్తా అంతా తీసుకుని నేను ఒక బస్సు మీద వేసుకుని ప్రయాణం చేస్తూ వెళుతున్నా. వేరుశెనక్కాయల బస్తా తీరా వెళ్ళిన తర్వాత వేరుశెనక్కాయల బస్తా దింపుకోకుండానే పైన వేశారు. దింపుకోకుండానే నేను దిగేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నా. అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చే బస్సు లేదు, ఏమైపోయిందో తెలీదు. కంగారు పడిపోతుంటే అక్కడున్న ఒక కంట్రోలర్ వచ్చి, అయ్యే బాబు మీరు ఏంటి బాధపడుతున్నారంటే, ఇట్లా నా వేరుశెనక్కాయల బస్తా పోయింది అని అంటే, ఇదిగో ఆ బస్తా నా దగ్గర ఉంది అని చెప్పి అటక మీద ఉందని చూపించాడు. అంటే మన జీవితంలో కొన్ని కోల్పోనివన్నీ కూడా దేవుడి దగ్గర ఉంటాయి అని, ఇదిగో నా దగ్గర ఉంది అని చూపించాడు. అంటే ఏంటి అర్థం? ఇక్కడ కోల్పోయింది ఒక ఆయన దగ్గర ఉంది అని చూపిస్తున్నాడు. అది ఎప్పుడు ఎక్కడ అనే తర్వాత దర్శనాల్లో వచ్చింది. ఆ దర్శనం కూడా 2015లో వచ్చింది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇదిగో దేవనబోయిన రుక్మిణమ్మ గారి పెద్ద అబ్బాయి ఇదిగో ఇది నిర్మిస్తున్నాడని ఒక ఖనిజాలతో నిర్మించబడిన పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ చూపించాడు. ఇదిగో అక్కడ దాచిపెట్టబడింది. ఇదిగో అంటే నువ్వు ఈ లోకంలో నేను సువార్త నిమిత్తం చాలా పోగొట్టుకుంటాను అనేది, వేరుశెనక్కాయల బస్తా పోవటం అంటే సువార్త నిమిత్తం నేను పోగొట్టుకుంటా, ఈ పోగొట్టుకున్నదంతా అక్కడ ఉంటుంది అని చెప్పి, దీని తర్వాత 2 సంవత్సరాల తర్వాత 2015లో 24/3/2015లో నాకు చూపించాడు. ఇదిగో నీకు అక్కడ పోగొట్టుకున్నదంతా ఇక్కడ దాచిపెట్టి ఉంచాను అని చెప్పి. తర్వాత 18/3/2014 తర్వాత సంవత్సరం 2014లో వచ్చేసింది. ఇది కూడా అట్లాంటిదే. ఒక బియ్యం బస్తా, సుమారు 40 కేజీల బియ్యం బస్తా, అది పిండి మర ఆడిద్దామని చెప్పి నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టి, ఇంకా నా టర్న్ రాలేదని చూస్తామంటే అది లేదు నాది, అక్కడ నేను పెట్టిన చోట లేదు. అంటే ఏమైంది, నేను టచ్ చేసి నీట్గా ఉన్న పిండి ఆడిస్తే చోట దుమ్ము వస్తుంది. వేడిగా దూరంగా వెళ్ళి నీడను నుంచున్నా, మన టర్న్ రాలా. తీరా తర్వాత వచ్చి టర్న్ వచ్చేసామనికి వచ్చేప్పుడు నా బస్తానే లేదు, అక్కడ ఏంటిపోయిందో తెలియదు. అప్పుడు దిగాలుగా కూర్చొని చూస్తున్నాను నేను, అయ్యో పోయింది. అంటే స్వార్థ నిమిత్తం నువ్వు ఎన్నో రకాల, అక్కడ వేరుశెనక్కాయ బస్తాలు పోగొట్టుకున్నట్టు ఇక్కడ బియ్యం బస్తా పోగొట్టుకున్నట్టు జరుగుతుంది. ఒక ఆయన పిండి మర ఆయన వచ్చాడు, ఏంటండి మీరు బాధపడుతున్నారు అంటే, మీ బస్తా ఇదిగో చూడండి ఇక్కడ దాచిపెట్టి ఉంచా అని చెప్పి ఒక పెద్ద అటక మీద చూపించాడు. అది నాదే, దాని కలరు అదంతా. అక్కడ ఉందా అన్న అంటే అర్థం ఏంటి, పరలోకంలో దాచిపెట్టేది ఇందాకడ దర్శనమే. 2015లో ఇదిగో ఈ దేవనబోయిన రుక్మిణమ్మ గారి పెద్ద అబ్బాయి దాచిపెట్టింది ఆయన సొమ్మంతా ఇది అని చెప్పి చూపిస్తున్నాడు కదా. అంటే పరలోకంలో ఉంది అని 2014లో ఇట్లా పోయింది, అది ఎప్పుడు జరుగుతుంది అంటే పరలోకంలో ఉంది అని చూపిస్తున్నాడు. కాబట్టి ఇది జరిగిందా నువ్వు చూసావా అంటే ఎప్పుడు చూస్తాం మనం ప్రభువునందు నిద్రించిన తర్వాత చూస్తాం. ఇప్పుడైతే దర్శనం అయితే చూపించాడు 2015 కల్లా.
ఇదిగో నీది ఇక్కడ ఇంత దాచిపెట్టి ఉంచాడు. అది దర్శనమే కదండి. మీకు అమలుపరచబడినట్టు ఎట్లా అని అనవచ్చు. అమలుపరచడం ఎట్లా అవుతుంది? మరి చనిపోయిన తర్వాత కదా మనం చూస్తాం పరలోకంలో. ఈ లోకంలో ప్రభువునందు నిద్రించిన తర్వాత కదా చూస్తాం. కాబట్టి అది ఇక్కడ ఉంది అనే విషయం కూడా చూపించేసేది. తర్వాత 1/9/2014, అదే 2014 సంవత్సరం 1/9/2014. ఈ దర్శనం నంబర్ 23 నా బుక్కులో. ఇది గోడ మీద తాటికాయంత బంగారపు అక్షరాలు రాయించారు. ఇద్దరు దూతల్లాగా ఉన్నారు. తాటికాయంత అక్షరాలు బంగారపు అక్షరాలు రాసేసి చూపిస్తున్నారు నాకు. ఈయనకి మంచి కానుక ఇచ్చామంటున్నారంటే ఈరోజు మీ ముందు నిలబడి ఇలా చెప్తున్నాము అంటే ఈ కానుక ఇచ్చింది దేవుడు. ఈ కానుక ఇచ్చింది దేవుడు. ఇవాళ నేను 2022 నుంచి నేను మీ ముందుకు వచ్చి టీవీలో చెప్తున్నా కానీ అంతకుముందు నుంచి అనేక చర్చిల్లో మరి అప్పటికే 500 చర్చిలు చెప్పేశాను నా సాక్ష్యం రూపంలో. కాబట్టి ఎప్పటి నుంచి చెప్తున్నాను అనేది 2014లో ఇది వచ్చింది. ఈ దర్శనం 2014లో వచ్చింది. 2014 సెప్టెంబర్లో వచ్చింది. అప్పటి నుంచే బిగిన. ఆ నెలలోనే పాంప్లెట్లు ప్రింట్ చేయించేసా. ఏ నెలలో అయితే నాకు ఇది వచ్చిందో, ఇట్లా గోడ మీద తాటికి అంత అక్షరాలు రాయించి ఈయనకి మంచి కానుక ఇచ్చామన్నారో ఆ నెలలోనే మొట్టమొదటిగా 1 పేజీ కరపత్రం ముద్రించేసాను నేను. ముద్రించేసి పనిచేస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఆయన అన్నాడు, అది జరిగిపోతుంది. నువ్వు ఇలా చేస్తావు అని చెప్పాడు అంతే. ఆ నెలలోనే స్టార్ట్. ఆ నెల నుంచి అది క్రమంగా విస్తరించుకుంటూ వెళ్ళిపోయింది. సుమారు 1000 ప్రసంగాలు చేశాం. ఈ గోడ మీద తాటికాయంత అక్షరాలు రాసి చూపించింది అదే కానుక. 1000 ప్రసంగాలు చేసే అంత స్తోమత దేవుడు ఇవ్వకపోతే ఎవరు వాళ్ళు అవుతుంది? అది ఆయన ఇచ్చి చూపించాడు అంతే 2014లో. నెక్స్ట్ 2014లో 30/10/2014 ఇక అక్కడ చూస్తే ఇక నేను బుక్ రాసేస్తున్నానని ఉంది దర్శనంలో. నేను యెషయా కలిసి ఒక పుస్తకం రాస్తున్నాం. ఓ చర్చికి వెళ్ళిపోయాం. పక్క ఆయనతో అంటున్నా, నేను యెషయా గారు కలిపి. యెషయా గారు ఎవరంటే ప్రవక్త. ఆ ప్రవక్త దేవుడి దగ్గర ఉంటాడు కదా. ఇప్పుడు ఆయన ఆత్మ నా మీదకి వచ్చిందనమాట. దీన్ని బట్టి నేను యెషయా గారు కలిసి ఒక బుక్ రాస్తున్నాం. ఇగో ఈ చర్చిలో కూడా కొన్ని కాపీలు ఇచ్చి వెళ్తా నేను అంటున్నా. ఇదేంటి బాబు, ఈ చర్చిలో బుక్ రాస్తామని దాంట్లోనే వచ్చేసింది. బుక్ రాస్తున్నాను, చర్చిల్లో కాపీలు ఉంచుతాను అని చెప్పేసి వచ్చింది. ఇది 33వ దర్శనం నా పుస్తకంలో. ఇది ఎప్పుడు మరి జరిగింది? పుస్తకం ఎప్పుడు రాశాము అని అంటే, ముందైతే కరపత్రాలు ప్రింట్ చేసి 6 పేజీల కరపత్రం. ఎప్పుడు 2014 నుంచి ఇక ఆ విస్తరణ జరుపుకుంటూ వచ్చింది. 28,000 కరపత్రాలు పంచాను నేను నిజం చెప్పాలంటే. 2020లో నేను బుక్ ప్రింట్ చేసే ముందుకి 28,000 కరపత్రాలు వెళ్ళిపోయినాయి. ఇదంతా కూడా ఆ 28,000 కరపత్రాలు ఎక్కడికి వెళ్ళినాయి? చర్చిలకే వెళ్ళినాయి. ప్రతి చర్చిలో కూడా 40-50 ప్రతి చర్చిలో కూడా పనిచేశారు. ఆ తర్వాత బుక్ 2020లో ప్రింట్ అయిన తర్వాత బుక్స్ పనిచేసేది ప్రతి చర్చిలో. ఇదిగో ప్రతి చర్చిలో నా కాపీలు పెడతాను, నేను బుక్ రాస్తున్నాను అనేటువంటి ఆ యొక్క దర్శనం అప్పటి నుంచి జరుపుకుంటూ వచ్చేసి పూర్తి స్థాయిలో బుక్ అనేది 2020లో 6 సంవత్సరాల తర్వాత బుక్ స్థాయిలోనే వెళ్ళింది. చర్చిల్లో నేను కాపీలు పంచడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత దర్శనం 2015 24/3/2015లో ఇప్పుడు అనుకున్నటువంటిది. అక్కడ వచ్చిన దర్శనం ఏంటి అంటే, కలిగినదంతా అమ్మి యెహోవాను సంపాదించుకొనుము అని ఉండి అన్నిటినీ వదులుకొని ఆ పెద్ద ఆవమును నిర్మించిన రుక్మిణమ్మ గారి పెద్దబ్బాయి అని అక్కడ వారు చెప్పుకుంటున్నారు. మా అమ్మగారి పేరు రుక్మిణమ్మ గారు. వాళ్ళ పెద్దబ్బాయి అన్నిటినీ వదులుకొని ఇదిగో ఈ పెద్ద ఖనిజాలతో నిర్మించబడిన ఈ పిరమిడ్ లాంటి ఆవాన్ని ఆయన నిర్మించాడు అని వచ్చింది అక్కడ. అన్నిటిని కలిగినదంతా అమ్మి యెహోవాను సంపాదించుకొనుము అని ఉంది. ఇక్కడ అర్థం ఏంటి ఇక్కడ అంటే, ఈ కలిగిందంతా అమ్ముకోవటం అప్పుడు నిజంగా 2015లో ఆ మాట వస్తూ ఉంటే కలిగిందంతా అమ్ముకోమంటున్నారేంటి, అమ్ముకుంటా అంటున్నారేంటి? నాకేదో పెద్ద ఇటుక పెద్ద ఇది ఖనిజ ఆవం చూపిస్తున్నారు, నేను నిర్మించాను అంటున్నారు. ఏంటంటే
ఇదిగో నేను చేసే పరిచర్య అంతా కూడా దానికి మూల్యం అంతా అక్కడ నిర్మితం అయిపోయింది అని. మరి ఆస్తులు తరిగిపోవటం అనేది 2018 నుంచి ఆస్తులు తరిగిపోవటం బిగిన్ అయింది. మరి కలిగిందంతా అమ్మేనే ఉంది కదా, అన్నిటిని వదులుకోవాలని ఉంది కదా. అవి ఎప్పుడు జరిగినాయి? అన్నిటిని మనం వదులుకోవటం అనేది జరగాలి కదా. అన్నిటిని వదులుకోవటం, కలిగిందంతా అమ్మటం అనేది జరిగింది ఎప్పటి నుంచి అంటే 2018 నుంచి ఒక్కొక్కటి ఆస్తులన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు? దర్శనం చూపించారు కదా, నీకు ఇక్కడ జీతం లేదా బాయ్ అని చెప్పి. పైగా అన్నీ పోతనే అని ఇందాక చూపించాం కదా. వేరుశనకాయల బస్తా పోయింది, బియ్యం బస్తా పోయింది, ఇవన్నీ దాచిపెట్టి ఉంచా అంటున్నాడు. ఈ పోయినాయి అంటున్నాం కదా. ఎప్పటి నుంచి జరిగింది ఇది అంతా అంటే ఇట్లా దరిమిలా ఒక్కొక్కటి పోతున్నాయి. పోయిన ఆస్తులు తరిగిపోవటం కూడా 2018 నుంచి జరగటం జరిగింది. ఇలా భవిష్యత్తులో ఇది జరగబోతుందని చెప్పగలిగిన దేవుడు ఈ దేవుడు కాకపోతే ఇంకెవరున్నారు? ఆ తర్వాత 3/4/2015లోనే ఒక నెలలోనే వచ్చేసింది. దీని తర్వాత ఇక ఇది అయితే చాలా పెద్ద దర్శనం. ఇది పెద్ద మతాబు కాంతి లాంటి దేవుడి వెలుగే కనపడింది. ఇక దేవుడి వెలుగు, కళ్ళు మిరిమిట్లు కలిపేటువంటి ఆ యొక్క వెలుగు వచ్చేసింది. వెలుగు వచ్చి ఏం చెప్పింది చెప్పమంటారా? ఆ వెలుగులో విస్తారమైనటువంటి పంట పొలాలు, కోతకొచ్చిన పంట పొలాలు ఉన్నాయి. ఒక మనిషి ద్వారా నాకు చెప్తున్నాడు దేవుడు అగ్నిస్తంభం వేస్తున్నాడు మీకు, మీరు వెంటనే దీన్ని ఈ పొలాలన్నీ దాటుకుంటూ వెళ్ళిపోవాలి అని ఒక మనిషి చెప్తే, ఇక నేను ఉరుకు పరుగుల మీద పొలాలు మొత్తం దాటుకుంటా అంటే అంత సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయి అవకల ఒడ్డుకి చేరి ఒక మహాపట్టణానికి వెళ్ళిపోయా. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గర ఎక్కడ? ఆ యొక్క పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తే ముందు ఎంత పని నువ్వు చేయాలి, దీనికి కావలసినటువంటి ఆ వెలుగును దేవుడిస్తున్నాడు, అగ్నిస్తంభం వేస్తున్నాడు. అంటే నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఏ ఇబ్బంది లేకుండా ఆయన చూసుకుంటున్నాడు అని చెప్పే దర్శనము 2015లో వచ్చింది. మరి ఎప్పుడు అమలు జరిగిందంటే అప్పటి నుంచే అమలు జరగడం స్వార్థ బిగిన్. అప్పటికే 2014లో స్వార్థ బిగిన్ అయిపోయింది. కాకపోతే అది చొచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఈనాటికి ఈ యొక్క స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి ఇది మొత్తం కూడా నేను దేవుడి దగ్గరికి చేరే ముందు ఇంత పని చేయాలి, అది ఇంత స్పీడ్గా చేయాలని అక్కడ నిర్ధారణ జరిగింది. ఇక నేను చేసిన స్పీడ్ ఇంత అంతా కాదు. అసలు చూసేవాళ్ళకి ఆశ్చర్యం, మీరేంటి యవ్వనస్తుల కంటే ఎక్కువ శక్తివంతంగా మీరు చేస్తున్నారు అని వాళ్ళందరూ కూడా. ఈ వయసులో మీరు యవ్వనస్తుల కంటే ఎక్కువగా చేయగలుగుతున్నారు. ఇప్పుడు 65 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కదా నా యొక్క విస్తరణ, నా యొక్క ప్రకటన బిగిన్ అయిపోయింది. కాబట్టి ఎలా చేయగలుగుతున్నారు, ఇంత ఓపిక ఏంటి, ఎట్లా అని ప్రతి వాళ్ళు అనే విధంగా నా యొక్క పరిచర్య, ఆ యొక్క సువార్త ప్రకటన జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇలా ముందుగానే దేవుడు చూపించటం, అది జరిగిపోవటం. ఇకపోతే అదే సంవత్సరం 15/12/2015, ఇక 2015లో వచ్చినట్టు ఈ దర్శనం ఇంకా జరగవలసినవి 2 ఉన్నాయి అన్నాను కదా, అందులో ఇది ఒకటి. ఆ దర్శనం ఏంటి అంటే, నేను ఒక ఇంటి దగ్గరికి వెళ్ళా. దెయ్యాలు పట్టుకుని వాళ్ళు బాధపడతా ఉన్నారు. దయ్యం ఆ యేసునామంలో పోవుగాక అంటే ఆ దయ్యం వాళ్ళని విడిచిపెట్టేస్తుంది, ఇంకొకళ్ళని పట్టుకుంటుంది. ఈయన విడిచిపెట్టి అంటే ఇంకొకళ్ళని పట్టుకుంటుంది. నేను అంటే పోతుంది. ఇట్లా జరుగుతూ ఉంది. ఎప్పుడు 2015లో ఈ దర్శనం వచ్చింది. నేను చెప్తే దయ్యాలు వదిలి పోతున్నాయి, అంతే. విడిచిపెట్టి అంటే పోతుంది. ఇది చాలా గొప్ప కార్యం. కానీ ఇంతవరకు అమల్లోకి రాలా. ఎందుకు? ఈ దర్శనం ఉంది కాబట్టి. మా పాస్టర్ గారు ఒకసారి ప్రయత్నం చేశారు. 2015లో దర్శనం మీకు ఉంది కదా అని ఒక ఊరిలో దయ్యాలు పట్టుకున్న వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు, రాజారావు గారు మీరు ప్రార్థన చేయండి, దేవుడు అంటే ఆయన ఎంత ప్రార్థన చేసినా, మన సంఘం ప్రార్థన చేసినా పోటల్లా దయ్యం ఇంకా పోటల్లా అంటే నాతో ప్రార్థన చేయించారు. కానీ అప్పుడు కూడా పోలా.
అంటే ఇంకా అమల్లోకి రాలేదు అయి ఉంటుంది అని చెప్పేసి ఆయనతో చెప్పాను. ఇంకా అమల్లోకి రాలేదు అని చెప్పి తర్వాత ఎప్పుడుకో పోయిందనుకో, మేమందరం ప్రార్థనలు చేయగా ఎప్పుడుకో పోయింది. అది నా వల్లే పోయింది అని అంటాకి లేదు, అందరు ప్రార్థనల ద్వారా దెయ్యం పోవటం జరిగింది. కానీ నేను ప్రార్థన చేస్తే కరెక్ట్గా ఈ దెయ్యం పోయింది అంటాకి సరైన ఆధారం ఇంకా దొరకలేదు. మరి ఇంకా జరగవచ్చు, రానున్న కాలంలో ఇది జరగవచ్చు. కాబట్టి ఇంకా జరగలేదు అని చెప్పి రాసుకున్నది. అలాగే మరి అది నా బుక్లో 43వ దర్శనం, అది 25/1/2016, ఆ తర్వాత నెలలోనే అది 46వ దర్శనం నా బుక్లో. అది అసలు రోమా 8:29 అనే స్వరము ఆ రాత్రి మొత్తం వినపడింది. ఆ రాత్రి మొత్తం అదే స్వరం. ఈ రోమా 8:29 ఏముందో నాకు తెలియదు, బైబిల్లో ఏముందో నాకు తెలియదు. పొద్దున్న లేసి అది చదువుకున్నా. ఏంటి అని అంటే, తన కుమారుడు అనేక మందిలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ముందుగా ఎవరిని ఎరిగెనో వారిని తన కుమారుని స్వారూప్యము గలవారొకటొక నిర్ణయించెను అని ఉంది. అంటే దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, మళ్ళీ అందరినీ కాదు, ఎవరిని ముందుగా ఎరిగారో వాళ్ళనట తన కుమారునితో స్వారూప్యం గలవారు అయ్యేటట్టుగా చేసుకుంటూ వస్తున్నాడట. అది నాకు చూపిస్తాడు. అంటే అర్థం ఏంటి, తన కుమారునిలాగా నన్ను తయారు చేసుకుంటూ వస్తున్నాడట. ఎందుకు? ఈయన ముందుగానే నిర్ణయించాడట. అంటే నేను పుట్టక ముందే ఆయనకి ఆ నిర్ణయం ఉంది. ఈ ఫలానా వ్యక్తిని, అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఆయన పిండదశలో ఉండగానే ఆయన ప్రణాళికలో ముందుగానే ఎరిగి ఉన్నాడట. నన్ను ఎరిగి ఆయన కుమారుని పోలికల్లో తీసుకొచ్చాడు. ఇక నా ప్రవర్తన కానీ నేను చేసిన ఉద్యోగం అంతట్లో కూడా యేసుక్రీస్తు యొక్క పోలికలే నాలో కనపడేవి. ఆ పద్ధతి ఆ స్వభావం అలాగే నడిచింది. దయ, ప్రేమ, ఇతరుల ఎడల కనికరము, ఇవన్నీ రంగరించి ఉన్నాయి నాలో. అందరికీ లేవంటే నిజంగా నా కుటుంబంలో ఎవరికి కూడా నాతో పోల్చగలిగేటటువంటి మంచి గుణాలు లేవు, మామూలుగా ఉన్నారు అందరూ. కానీ నాకు మట్టుకు ఇటువంటి పోలికలు దేవుడు ఆయన నిర్ణయం ప్రకారమే తీసుకొచ్చాడని నేను ఈ దర్శనం ద్వారా తెలుసుకోవటం జరిగింది. కాబట్టి అది జరుగుతూనే వస్తుంది. ఆ మాట చెప్పి చూపించాడు. ఇదిగో నువ్వు యేసు ప్రభు పోలికల్లో ఉండే విధంగా నేనే ముందుగా నిర్ణయించి అలా ఉంచుతున్నాను అని చెప్పడం జరిగింది. ఇది నా భాగ్యంగా ఇది జరగబోయే కాలంలో ఇంకా రాను ఇంకా యేసు ప్రభు పోలికల్లోకి మార్చుకుంటూ వస్తున్నాడు. అట్లాగే మారాను. ఇదివరకు ఏమన్నా కొద్దిగా అక్కడ ఇక్కడ తప్పిపోయినా, అక్కడ ఇక్కడ యేసు ప్రభు పోలికలకి కొంచెం భిన్నంగా వెళ్ళినా, ఆ తర్వాత అయితే రాను అసలు పూర్తిగా ఇతరుల కొరకు జీవితమే త్యాగం చేసేటువంటి ఆ గుణము, ఆ సారూప్యత, యేసు ప్రభు సారూప్యతని నాలో దేవుడు తీసుకురావటం జరిగింది. ఇకపోతే 1-2 ఆ తర్వాత ఒక్క నెలకే వచ్చింది, 1-2-2016. ఇక చూస్తే ఇది 47 నా యొక్క బుక్లో 47. అది ఇంగ్లీష్లో చక్కని అక్షరాలు రాయబడి ఉండటం జరిగింది. ఆ అక్షరాలు ఏంటి అని అంటే, వీఆర్ 10 members. మై ఎల్డర్ బ్రదర్ రాజారావు టుక్ ఆల్ పెయిన్స్ టు బ్రింగ్ అప్ ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఒక్కో అక్షరం ఒక రాతిలో చెక్కబడి ఆ రాళ్ళు వరుసలో పేర్చబడి ఉన్నాయి. అక్షరం ఒక్కొక్కటి సిమెంటు రాయి సైజులో ఉంది అని నేను రాసుకున్నా. సిమెంట్ రాళ్ళు ఉంటాయి కదా, ఆ సైజులో ఉంది ఒక్కొక్క అక్షరం. ఈ మాటలు చక్కగా ఇంగ్లీష్లో క్యాపిటల్స్లో రాసి ఉన్నాయి. ఇది చూపించడం జరిగింది. మరి ఇది ఏంటి, అసలు దాని అర్థం ఏంటి అని అంటే, మరి తెలుగులో కూడా చెప్పాలి కదా. తర్వాత ఎడిషన్లో తెలుగులో కూడా రాశా. మరి మనకు చూపించిన దర్శనం చూపించినట్టు చెప్పేశా. మొదటి దాంట్లో ఏంటి, ఇలా నాకు ఈ అక్షరాలు నాకు కనిపించినాయి అని. మరి తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుందని తర్వాత దేంట్లో ప్రింట్లో చూపించా. మేము 10 మందిమి. మా పెద్దన్నయ్య రాజారావు మా కుటుంబ సభ్యులందరినీ పైకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు అని దాని అర్థం. మేము 10 మందిమి, మా కుటుంబం మొత్తం. మీ అన్నదమ్ములు చెల్లెళ్ళు మేము 7, మా అమ్మ నాన్న మా నాయనమ్మ, మొత్తం 10 మంది. మేము 10 మంది. మా పెద్దన్నయ్య రాజారావు పేరుతో సహా
మా పెద్దన్నయ్య రాజారావు మా కుటుంబ సభ్యులందరినీ పైకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. ఇది ఆ ఇంగ్లీష్ దానికి అర్థం. మరి ఇది ఎప్పుడు రాసి ఉంది, ఎవరు రాస్తారు అంటే నేను ప్రభువునందు నిద్రించిన తర్వాత, అంతే కదా. మా తమ్ముళ్ళు ఎవరో ఒక తమ్ముడు, ఒక చెల్లు, మా పెద్దన్నయ్య అంటున్నారు కదా, అందరికి పెద్దన్నయ్య అంటే ఒక ఆఖరి తమ్ముడు ఉన్నాడు, ఆయన రాయాలి. ఇక మా పెద్దన్నయ్య రాజారావు ఇలా మా కుటుంబాన్ని అందరికి పైకి తీసుకొచ్చాడని రాశాడు పెద్ద అక్షరాలతో. అంటే నా సమాధి దగ్గర ఈ అక్షరాలు పెడతారు. అంటే మా తమ్ముళ్ళు ఒక తమ్ముడు ఎవరో రాస్తారు, ఇది రాయించి పెడతాడు. ఈయన మా కుటుంబాన్ని అంతటినీ పైకి తీసుకొచ్చాడు అనే పదాలతో ఉన్న చక్కని స్ట్రక్చర్. అది సమాధిలాగానే ఉంది నాకు చూపించిన దర్శనంలో. నా సమాధి మీద ఈ అక్షరాలు ఉంటాయని చూపించాడు. మరి జరిగిందా అంటే ఎప్పుడు జరుగుద్ది? నేను ప్రభువునందు నిద్రించి నాకు సమాధి కట్టిన తర్వాత కదా జరుగుద్ది. కాబట్టి ఈ విషయం దేవుడికి ముందే చూసేశాడు. నేను కుటుంబం గురించి శ్రమపడతాం అందరికీ తెలుసు, ఇది దేవుడికి తెలుసు. చూసి ఒకరికి ప్రేరణ ఇప్పించి సమాధి దగ్గర అట్లాంటి అక్షరాలు పెట్టించబోతున్నాను అబ్బాయి అని నాకు ముందు చెప్తున్నాడు. ఈ దర్శనం చూపించారు. జరిగిందా అంటే జరుగుతుంది కదా, మరి చనిపోయిన తర్వాత జరుగుద్ది, దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది జరుగుతుంది అని చెప్పాడు. కాబట్టి ఆ యొక్క దర్శనం అది 47 సంఖ్య. ఇంకొక దర్శనం ఏదో చెప్పి ముగించి తర్వాత వెళదాం. ఇంకొక దర్శనం చెప్పి ముగిస్తాను. ఇక చూడండి, ఈ దర్శనం అయితే 26/3/2016 నెలలోనే, ఈ నెలలో ఒకటి ఆ నెలలో అట్లా 50వ దర్శనం. అది దర్శనం చెప్పే అంత టైం ఉంది కానీ లైట్గా నీకు చెప్పాలి అనుకుంటున్నా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. కానీ లైట్గా దాంట్లో ఉన్న ఏంటి అంటే, నేను త్యాగ గుణం కలిగిన మనిషిని. నేను ఎవరో చలిలో బాధపడుతుంటే ఒక ముసలాయనకి నాకున్నటువంటి చలి కోటు కూడా ఆయనకి ఇచ్చేసి వచ్చేసా. నాకున్నటువంటి కోటు కూడా చలిలో బాధపడుతున్న ఆయనకి ఇచ్చేసా. ఆ తర్వాత ఇక చూస్తే నాకు ఎట్లా వచ్చేసిందంటే, నాకు ఆస్తులన్నీ పోయి అందరూ పాపం ఈయన అంతా పోగొట్టుకున్నాడే అనుకుంటున్నారు. నేను వెళ్తుంటే పాపం ఈయన అన్నీ పోగొట్టుకున్నాడండి అనుకుంటున్నారు చుట్టూ ఉన్న జనం. ఆ పరిస్థితి వస్తుంది అని చూపించాడు. ఎప్పుడు 2016లో నిజంగానే అది వచ్చింది. ఈయన అన్నీ పోగొట్టుకున్నాడని అందరూ అనుకునే పరిస్థితి సుమారు 2022 ఆ ప్రాంతానికి వచ్చేసింది. సుమారు 2022కి అన్నీ పోగొట్టుకున్నాడు అనే పరిస్థితి వచ్చేసింది. అన్నీ పోయినాయి. ఉన్న ఇల్లు కూడా అమ్మేసా అప్పటికే ఆ ప్రాంతాలకే. కాబట్టి అన్నీ పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇది ముందుగానే దేవుడు చూపిస్తున్నాడు. ఈయన అన్నీ పోగొట్టుకున్నాడు అని, అన్నీ పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది అన్నాడు. మళ్ళీ ఆ తర్వాత అదే దర్శనంలో కొంచెం వివరం చెప్పాడు. ఎక్కడి నుంచో నాకు టై అన్నీ వచ్చేసి బ్రహ్మాండమైనట్టు హుందాగా స్టేజ్ మీదకి వెళ్ళి ప్రసంగాలు చేస్తున్నట్టు చూపించాడు. మళ్ళీ అదే దర్శనంలో. అంటే మొత్తం పోద్దబ్బాయి ఒక స్టేజ్లో మళ్ళీ నిన్ను లేవనెత్తుతా అని. అంటే డబ్బు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇలా మీ ముందు నిలబడి మంచి డ్రెస్సులు అవి వేసుకుని మీకు సువార్త ప్రకటిస్తూ ఒక మంచి హుందాగా ఉండే రోజులు వస్తాయని దేవుడు ముందుగానే నాకు చెప్పేశాడు. ఈ దర్శనం ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము నెక్స్ట్ ఎపిసోడ్కి. ఇప్పటికైతే ఈ యొక్క ఎపిసోడ్ని మరి ఈ మాటల్ని ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. ఇప్పటికి నేను మీకు చెప్పినటువంటి దర్శనాలు ఒక 12 చెప్పా. ఇంకెన్ని ఉన్నాయి? 38 ఉన్నాయి మొత్తం. 12 చెప్పా అంటే ఇంకో 2 ఎపిసోడ్లు వెళ్తాయి. ఊరికి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తేనే అంతా భవిష్యత్తు. ఇదిగో ఇలా జరుగుద్ది, అలా జరిగిపోవటం, ఇలా జరుగుద్ది, అలా జరిగిపోతుంది. ఇట్లా చెప్పే దేవుడు ఇంకెక్కడున్నాడు? ఎవరికున్నాడు అండి? ఎవరికి లేడు. ఎంత గొప్ప భాగ్యం మనకు కలిగింది. దేవుడికి స్తోత్రం. మరి చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించును గాక. కృపగల దేవ, మహాపరిశుద్ధుల, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ప్రభువా ఈ యొక్క ఎపిసోడ్ను కూడా 112వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మెరుగుపరిచారు, నా నోటి ద్వారా మాట్లాడారు. వింటున్న బిడ్డ హృదయాల్లో విషయాలు గ్రహించే శక్తిని దయచేశారు. అందుకు స్తోత్రాలు తండ్రి. తదుపరి ప్రభువా ఈ విషయాలు అనేక మందికి చేరే విధంగా మీరు సహాయం చేయని ప్రార్థిస్తున్నా. మరి ఈ యొక్క కార్యక్రమాలు వీక్షణ ప్రతి బిడ్డను దీవించండి. అలాగే ప్రభువా
నన్ను నా పరిచర్యను టీవీ యాజమాన్యం టీవీలో పనిచేస్తున్న బిడ్డలను కూడా దీవించమని మా ప్రభువును రక్షకుడు యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.